ओम ध्रुवन्ते राजावरणो ध्रुवन्देवो बृहस्पतिः ध्रुवन्तैत्रश्चाग्निश्चराश्रन्धारयता ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाय ध्रुवन्त अयं अश्वपूर्वां प्रथमत्याम् अस्तिनादप्रमोदे देवे मुखस्वये वेदमादेवी कथां कां सोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां तन्नो लक्ष्मीः प्रचोदयात् नारायणाय विद्महे तन्नो विष्णुः మీరు మీరే మీద మీద పడతా ఉన్నారు వెనక ఎట్లా పెడుతుండ్రు చేతులు తీసుకో ఎంపీ గారు సార్ మా చిన్నప్పుడు మేము వాళ్ళు సంబంధించి మొత్తం డ్రాయింగ్ దానికి శాసన సభ్యులు రామచంద్రరావు గారు, ఎంపీ గారు రఘురామరెడ్డి గారు, కలెక్టర్ గారు, ఐటీడీఏ పిఓ గారు, స్థానిక నాయకులందరూ, అధికారులు, ముఖ్య కార్యకర్తలు, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. చిరకాల కోరిక ఈ ప్రాంత ప్రజల్ని చేయడం జరిగింది. మీరు ఒకసారి డీటెయిల్ రిపోర్ట్ తీసుకొని కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని ఎక్కడ ఎట్లా తీయాలని చూసేస్తే దాన్ని బట్టి నిధులు ఎంతైనా కూడా ఈ కనెక్టివిటీని కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ. అక్కడ నుంచి గోల్కొండ నియోజకవర్గంలో కొంత ఉంది. నేను మొన్న సాయి గారికి కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా ప్రయత్నం చేయనున్నాను. అది అయిపోతే హైదరాబాద్ నుంచి స్టేట్ గా ఉంటుంది. అలాగే ఎన్ఎండిసిలో కొంత ఉంది. అది మంత్రి గారికి, ఎంపీ గారికి, కలెక్టర్ గారికి చెప్పి ఎన్ఎండిసి వాళ్ళతో మాట్లాడి ప్రమాణం బైపాస్ రోడ్ అయింది. అటు బస్సులో నుంచి నవరాత్రులు బైపాస్, ఇక్కడ నుంచి బైపాస్ అయిపోతుంది. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కొద్దిగా ఎన్ఎండిసిలో మాట్లాడుకోవాలి. ఇక్కడ గ్రామస్తులకు మాత్రం మా విజ్ఞప్తి ఏంటంటే, ఒకవేళ ఏదైనా మీ ముందు రోడ్డు బైపాస్ వచ్చినప్పుడు బాగుందో ఏదైనా ఇబ్బంది వస్తే దాన్ని ఎలా పరిష్కారం చేయాలి సాధిస్తే బైపాస్ మీ భూమి విలువ కూడా చాలా పెరిగిందని తెలియజేస్తూ మంత్రి గారికి, ఎంపీ గారికి హృదయవంతులు నమస్కారాలు తెలియజేసి ఎంపీ గారిని మాట్లాడాలని కోరుతాను. నమస్కారం అందరికీ. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడే కార్లో
కలెక్టర్ గారు, ఐటీడీఏ పిఓ గారు, ఉన్నత అధికారులతో పాటు స్థానిక ప్రజలు వేలాది మందికి ఇక్కడికి రావడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మా కళలన్నీ నెరవేరుతాయని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న గడిచిన సంవత్సరంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఇప్పుడు ఇక్కడ మనం పాలవంచ బైపాస్ రోడ్డు ఒకటి కూడా అద్భుతంగా నిర్మించేదానికి శంకుస్థాపన చేసుకున్నాం. అమర వీరులకు తెలంగాణ విద్యార్థి అమర వీరులకు తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జై తెలంగాణ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ రండి కొంతమంది ఎక్కువ కంతరు ఎక్కువ జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ తెలంగాణ అమర వీరులకు జై భీమ్ జై భీమ్. నాగేశ్వరరావు గారు శాలువాతో సన్మానిస్తున్నారు. నాగేశ్వరరావు గారు మిగతా కార్యక్రమాన్ని తర్వాత చేద్దాం. ముందు సమావేశాన్ని కేటీపీఎస్ 6వ దశ నిర్మాణ కార్మికుల జేఏసీ చైర్మన్ వన్నాపురం శ్రీనివాసరావు గారు, డాక్టర్ అనిల్ గారు యూనివర్సిటీ రాష్ట్ర నాయకులు ఖమ్మం వాస్తవ్యులు వారు వేదికలు కావాల్సిందిగా ఆహ్వానిస్తారు. మారుమూల గ్రామాలు సైతం పెద్దలు పదనాలుసారి వాయిస్ గ్రామాలకు తీసుకుపోవడం జరిగింది. అనేక గ్రామాల్లో కూడా ప్రజలు ప్రధానంగా తెలంగాణ జనసమితి ఒక రాజకీయ పార్టీ, తెలంగాణ సాధించినటువంటి కోదండరామ్ గారు దీనికి అధ్యక్షులు. ఆయన ఎప్పుడు కూడా ఏ పదవుల కోసం వెంపర్లాడిన మనిషి కాదు. గత 10 సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులను వారు అన్ని ప్రాంతాలు చేసి విన్నారు. వారే స్వయంగా అక్రమ అరెస్టులకు గురై వారు తలుపు పాల్గొట్టి వారు రాత్రి అర్ధరాత్రి నిర్బంధించే సందర్భం. ఆయన చేసిన తప్పేందంటే పొలంలోకి కొట్టాక నిజాం కళాశాలలో బహిరంగ సభ పెట్టారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఏవైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ అవుతుందో ఉద్యమ ట్యాగ్ లైన్ అయినటువంటి నీరు నిధులు నీళ్లు ఏతున్నాయో అవి మర్చిపోయారు. ఆంధ్ర కాంట్రాక్టర్లకు కార్పొరేట్ వ్యవస్థలతోటి శ్రీమంధ్ర కాంట్రాక్టర్లతో కుమ్మక్కై గత పాలకులు పర్సెంటేజ్ పేరుతోటి అనేక ప్రాజెక్టులను రీడిజైన్ పేరుతోటి మమా అనిపించి కోట్లు గడించారు. లక్షల కోట్లకు వారు ఎదిగారు. మన అప్పుల్లో ముంచారు. ఈ తరుణంలో తెలంగాణ జనసమితి ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ పార్టీగా ప్రస్తుత ఈ దగాకో రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోవాలని 2018
ఏప్రిల్ 29 నాడు పార్టీని పెట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి కాలుకు బల్బం కట్టుకున్నట్లుగా కోదండరామ్ గారు అన్ని జిల్లాలు వివిధ ప్రాంతాల్లో తిరిగి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా టీఆర్ఎస్ పార్టీని ఓడించాలనే సంకల్పంతో, ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలనే సంకల్పంతో వారు రాష్ట్రం మొత్తం తిరిగి అన్ని నియోజకవర్గాల్లో మరి వారు పర్యటించి ఎన్నికల సభలో పాల్గొన్నారు. వారు పాల్గొన్న అన్ని సభల్లో కూడా ఆ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు గెలిచారు. అన్ని నియోజకవర్గాల్లో ఆయన తిరిగి ఒకటే తప్ప అన్ని గెలిచారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు మన పార్టీకి ఒక హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు కేవలం సార్కు మాత్రము ఎమ్మెల్సీ ఇచ్చారు, మిగతా పౌరులు అట్లే ఉంది. కాంగ్రెస్ పార్టీ మిత్ర ధర్మాన్ని పాటించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ మీద ఎంతైనా ఉంది. మేము ఏం పదవుల కోసం మా అధికారం కోసం ఎంపర్లాడేటువంటి కార్యకర్తలు కాదు. తెలంగాణ జనసమితిలో 185 మంది ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ప్రాటుతైనటువంటి ఉద్యమ నేతలు ఈ పార్టీలో ఉన్నారు. అది కోదండరామ్ సార్ లాంటి లీడర్ నాయకుడు మన పార్టీకి అధ్యక్షులుగా ఉండటం మన అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే ఆయన ఏ పదవిని ఆశించి ఉద్యమం చేసినట్టు కాదు. కానీ కేసీఆర్ చేసినట్టు అవమానాలకు, నిరంకుశ వైఖరికి నిరసనగా ఇవాళ వారు ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రంలో ఓ పార్టీని నిలబెట్టి ముందుకు జనాలు పోతా ఉన్నారు. కాబట్టి మీ అందరి సహకారం కూడా వారి నాయకత్వ సమస్యలకు ఎలా కూడా చెప్పుకోవచ్చు. మనకు తెలుసు, మన పక్కనే సీతారామ ప్రాజెక్టు పోతాను. ఈ సీతారామ ప్రాజెక్టు మనం రాజీవ్ సాగర్ ప్రాజెక్టు పేరుతోటి కేసీఆర్ గవర్నమెంట్ వచ్చి వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని శిలాపలకం వేశారు. గుండుకుంట దగ్గర మన రామచంద్రపురం అశోపురం మండలంలో దాన్ని రూపతండ కోళ్లపాటు దగ్గర ఉన్న చెరువు రిజర్వాయర్ చేసి ఖమ్మం జిల్లాలోని ఎగువ ప్రాంతాల నుంచి కూడా నీళ్ళు ఇచ్చేందుకు సులువుగా ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసి కేసీఆర్ గారు వచ్చి అక్కడ మీటింగ్ పెట్టి దాన్ని ప్రారంభోత్సవం చేశారు. మీరు వెంటనే 3 నెలల రీడిజైన్ పేరుతోటి దాన్ని పక్కకు పెట్టి 2వ కెనాల్కి సీతారామ ప్రాజెక్టు ఇస్తాం. మనకు అపారమైన జల సంపద, సారవంతమైన భూములు ఈ జిల్లాలో ఉన్నాయి. కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా మనం ఇంకా నీళ్లు కావాలని కొట్లాడే స్థితిలో ఉన్నాం, దగ్గరగా ఉన్నట్టుగా నటిస్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళకు వెంటనే ఆ 350 మంది 400 మంది ఉన్నారు. 7వ దశ నిర్మాణ క్రమంలోకి పర్మనెంట్ చేస్తామని చెప్పారు. ఆ చెప్పినటువంటి ఉద్యోగాలన్నింటినీ ఎమ్మటే రెగ్యులర్ చేయాలని చెప్పి కోదండరామ్ గారు ఈ మధ్య ముఖ్యమంత్రి గారికి, సీఎండీ గారికి వినతి పత్రం సమర్పించారు. దానికి సయ్యద్ రౌఫ్ గారు, సయ్యద్ అబ్దుల్ రౌఫ్ గారు, అదేవిధంగా కొనాపురం శ్రీనివాసరావు గారు, ఖాదర్ బాబా వీళ్ళందరూ సారెమ్మటి పడి ఈ మధ్యన సీఎండీ గారి దగ్గరికి నేను సారు వీళ్ళందరం పోయాం. వారు కూడా ఏమన్నారంటే, ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు కనుక ఓపెన్ లెటర్ సీఎంగా అప్పటి సీఎం పెట్టుంటే తీసుకురండి, అది అంటే పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పారు. ఇది కోదండరామ్ గారు సాధించడం మాత్రమే సాధ్యమైంది తప్ప ఇంకెవరు పోయినా ఇదేదో ముఖ్యమంత్రి గారిని ఇంకోరు గారిని పట్టించుకునే పరిస్థితులు లేదు. ఎందుకంటే ఈ డిమాండ్ అన్ని చాలా డిమాండ్ ఉన్నాయి. సీతారామ ప్రాజెక్టు కూడా కేటీపీఎస్ పరిస్థితి, దాంట్లో 700 మెగావాట్ల పవర్, 7వ దశలో 700 మెగావాట్ల పవర్ది ప్రతిపాదన పూర్తయి మొత్తం శాంక్షన్ అయిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేశారు. దాన్ని 2 into 800 అంటే 1600 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేయగల 8వ దశ ప్లాంట్ను సత్వరం చేపట్టాలని, అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, అందులో గిరిజన ప్రాంతాల వారికి ఎక్కువ అవకాశం ఇవ్వాలని చెప్పి మేము తీర్మానం చేస్తాం. తర్వాత బూర్గంపాడు నుండి ఏటూరు నాగర్ వరకు ఇప్పుడు ఉన్నటువంటి సింగిల్ పాయింట్ రోడ్డు అక్కడక్కడ డబల్ ఉంది. కానీ చాలా యాక్సిడెంట్లు అనేక మంది చనిపోతా ఉన్నారు. ప్రభుత్వం ఆలోచించి దీన్ని 4 లైనర్ రోడ్డుగా మార్చాలని చెప్పి విన్నవిస్తాము. దాంతోపాటు మొండికుంట దగ్గర గల తుమ్మల చెరువు ఏదైతే ఉందో దాన్ని మధ్యధరా ప్రాజెక్టు పరిధిలోకి ఇరిగేషన్ శాఖకు తీసుకొచ్చి దాని యొక్క ఆయకట్ క్యాచ్మెంట్ ఏరియాని పెంచి ఆ ప్రాజెక్టును ప్రభుత్వం సత్వరం చేపట్టాలని, గత ఎన్టీ రామారావు గవర్నమెంట్ దానికి శాంక్షన్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆ ఫైల్ను కదిలించిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి పెద్ద ఎత్తున ఆ ప్రాంత రైతాంగానికి ఉపయోగపడేది. పోలవరం ప్రాజెక్టు రివర్స్ ఫ్లో వాటర్ తోటి అనేక గ్రామాలు బూకంపాడు, అశ్వాపురము, మనుగూరు, అటు చర్ల, తుమ్ముగూడెం, తర్వాత కూనవరం ఈ ప్రాంతాలన్నింటిలో కూడా చాలా ముంపు గురై చాలా గ్రామాల ప్రాంతాల ప్రజలు పశుసంపద, అదేవిధంగా పొక్కుళ్ళు మనుషులు చాలా ఇబ్బందులు పడి చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వాలు ఎప్పుడైనా మీదకి వచ్చిందో అప్పుడే వాటి గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోతారు. కేసీఆర్ చెప్పిండు, నేను గర్భ ప్రాంతాల్లో మీ అందరికి ఇల్లు కట్టిస్తా పర్మనెంట్ ఇల్లు అని చెప్పారు. అది ఆయన పోయిండు, అది వాటి గురించి పట్టించుకుంటూ లేదు.
కాబట్టి పోలవరం ప్రాజెక్టు పరిధిలో R&R ప్యాకేజ్ ఇవ్వలేదు. R&R ప్యాకేజ్ ఇవ్వకుండా ఈ ప్రాజెక్ట్ ఇంకా హైట్ కడుతున్నారు. కాబట్టి చివరి శ్రీరామచంద్రుని గుడి కూడా మునిగే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తా ఉన్నారు. అభివృద్ధి చెంది సకల జనులు ఈ స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తారు అనుకున్నాం. కానీ అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు, కళాకారులు, ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను ఆదుకోలేక కష్టాలు పాలు చేసింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, కాంట్రాక్టులు పరాయి ఏపీ వారే అనుభవిస్తున్నారు. తెలంగాణ అప్పుల పాలైంది. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఉద్యమ నాయకుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ గారి ఆశయ సాధన కోసం మరి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తూ సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ కోసం మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏ రంగం తీసుకున్నా కానీ కూడా అందరినీ కూడా ఉద్యోగస్తులను, నిరుద్యోగులను, ఉద్యమకారులను అందరినీ నట్టేట ముంచి ఆయన గడిల పాలన తెరదీసింది. ఈ ప్రాంతం మనం ఈ తెలంగాణ వస్తే ఏ సమస్యలు అయితే పరిష్కారం అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఇప్పుడు సమగ్ర శిక్ష వాళ్ళు అది చేస్తున్నారు, నిరసన చేస్తున్నారు, అంటే దీక్షలు చేస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు వాళ్ళు. అంటే కనీసం 10 సంవత్సరాలు వాళ్ళ సమస్యలు కేసీఆర్ పట్టుకోరు. కనీసం ఏది వాళ్ళ సమస్యలు అనేది కూడా లేదు. కానీ ఈ ప్రభుత్వము కనీసం వాళ్ళ సమస్యలను ఏ రకంగా పరిష్కరించాలని చర్చలు జరిపే పరిస్థితి. ఎందుకంటే ఈ సమస్యలన్నిటినీ తుంగలో దొక్కిన కేసీఆర్ ఆ పరిష్కార మార్గాన్ని కూడా కనీసం అన్వేషణ చేయకుండా ఉద్యమ ఆకాంక్షలను నట్టేట ముంచిన క్రమంలో తెలంగాణ జాతిపిత అయినటువంటి ప్రొఫెసర్, తెలంగాణ సిద్ధాంతకర్త అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్కు మాట ఇచ్చిన ప్రకారము తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ కోసం మళ్ళా పనిచేయాలని ఎట్లయితే కంకణం కట్టుకున్న ఆయనకి ఇచ్చిన మాటను ముందు పెట్టుకొని ప్రజా సమస్యల పరిష్కారంతో జేఏసీ పేరు పైననే మొత్తం తిరిగి ఆ రోజు రాష్ట్రంలో ప్రతిపక్షం అనేదే లేదు. ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ వాళ్ళ పార్టీలకు లాగేసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రొఫెసర్ కోదండరామ్ గారి నాయకత్వంలో జేఏసీ తిరుగుతుంటే కేసీఆర్కు ఏం చేయాలో అర్థం కాక అసెంబ్లీ రద్దు చేసుకున్నాడు. మమ్మల్ని ఎక్కడ ఇంట్లో సార్ని ఇంటి నుంచి బయటికి రానియలేదు. ఆ క్రమంలో ప్రజాస్వామిక తెలంగాణలో హక్కులను కాపాడడం కోసము రాజ్యాంగం ప్రకారంగా ఒక రాజకీయ పార్టీని ఏర్పడి ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ రాజకీయాలను తీసుకురావాలి తెలంగాణలో. ఈ దాంట్లో క్రమంలోనే 2018 నుండి నేటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా తెలంగాణలో ఉన్న ఏ సమస్య పైన సకల సమస్యలకు పరిష్కారం ఆయన దగ్గర ఉంది. ఈరోజు మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, అధికారులు కానీ ఏ సమస్య పైన అయినా కానీ కూడా ఆయనతో మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని ఎందుకు కమిషన్ కోసమే తెలంగాణ దోచుకునే వాళ్ళకి అన్ని కానీ, తెలంగాణ పేదల గురించి కానీ, తెలంగాణ అట్టడుగు వర్గాల గురించి కానీ పట్టించుకోలేదు. వాటి వరకు కూడా తెలంగాణ హక్కులు అట్టడుగు ప్రజానీకం అంతా ఎప్పటిలాగానే ఉండదు. సూచనిచ్చారు. తెలంగాణ రావాలంటే తెలంగాణ ప్రజలు మొత్తం సబ్బండ వర్గాలను సైతం, కార్మిక వర్గాలని, కర్షక వర్గాలని, విద్యార్థి వర్గాలని, అనేక సంఘాలని ఎన్నైతే ఉన్నాయో అన్ని పార్టీలతో సహా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి దాంతో సహా తెలంగాణ ప్రజలందరినీ కూడా పార్టిసిపేట్ చేయించినట్లయితే తప్పనిసరిగా తెలంగాణ వస్తుందని చెప్పేసి చక్కటి సూచన ఇచ్చారు. అయితే కేసీఆర్ అన్నాడు, మరి అంత పెద్ద మూమెంట్ ని నడిపించే నాయకుడు ఎవరు ఉన్నారు అనుకున్నారు. అంటే ఉన్నారు, సమర్థుడైనటువంటి నాయకులు ఉన్నారు. వారే ప్రొఫెసర్ కోదండరామ్ సార్ అని చెప్పేసి జయశంకర్ సారు సూచన మేరకు ప్రొఫెసర్ జయశంకర్ సార్, కోదండరామ్ సార్ అప్పుడు విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అప్పుడు అంటే రాష్ట్ర ప్రజల్ని విద్యావంతులు చేసి
విద్యావంతులను ఎడ్యుకేట్ చేసి తెలంగాణ ఎందుకు అవసరం, నీళ్లు నిధులు నియామకాలు అన్నింటిలో ఆంధ్ర వాళ్ళు దోచుకుపోతున్నారు, మన ఉద్యోగాలు మనకు దక్కడం లేదు, మన నీళ్లు మనకు దక్కడం లేదు, మరి మన నిధులు మనకి దక్కడం లేదు. నిధులు మనవి, అభివృద్ధి వాళ్ళది, ఉద్యోగాలు మనవి, ఉద్యోగార్థులు వాళ్ళు, మన విద్యార్థుల నోట్లో మన్ను కొడుతున్నారు. కాబట్టి ఇవన్నీ జరగాలని చెప్పాలంటే అన్నిటికీ సమర్థులైనటువంటి నాయకుడు, స్థితప్రజ్ఞుడు, భగవద్గీతలో ఉండదు స్థితప్రజ్ఞుడు, స్థితప్రజ్ఞత అనే చాలా అద్భుతమైనటువంటి వర్డ్ అది భగవద్గీతలో ఉన్నది. భగవద్గీతలో స్థితప్రజ్ఞత ఉన్నది. అంటే దేనికి లొంగని వాడు, అత్యుత్సాహానికి కానీ లొంగకూడదు, అతి దుఃఖానికి కానీ లొంగకుండా సమతుల్యతతో వెళ్ళటాన్నే స్థితప్రజ్ఞత అంటారు. స్థితప్రజ్ఞత ఉంటుంది. స్థితప్రజ్ఞత చాలా గొప్పవాడు. అది సాధించినాడు మానవుడు మంచి మేధో సంపన్నుడవుతాడు. సమస్యలన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు సాగుతాడు. ఆ స్థితప్రజ్ఞతను సాధించడం చిన్న విషయం కాదు, అది చాలా పెద్ద విషయం. అది మానవ జీవితంలో స్థితప్రజ్ఞతను చాలా సాధించడం అనేది చాలా గొప్ప విషయం. ఆ స్థితప్రజ్ఞత మన కోదండరామ్ సార్లో ఉందని చెప్పి నేను గర్విస్తున్నాను. పార్టీ అనుకోవద్దు, దీన్ని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో, ఎక్కువ మంది చేరే ఉద్దేశంతో, దీనిని ఆకర్షణీయంగా తీసుకురావడానికి ఉద్దేశంతో మన భారతదేశాన్ని కాపాడింది ఎవరో మీకు తెలుసా? భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థను కాపాడింది మన్మోహన్ సింగ్ గారు. ఎప్పుడైనా వారి ఉపన్యాసం విన్నారా మీరంతా? చాలా నెమ్మదస్తుడు, మంచి ప్రొఫెసరు, బాగా ఆలోచించి చెప్పగలిగే వ్యక్తి. ఆయన మొన్ననే మన నుంచి దూరం అయ్యాడు. కానీ మనకు ఒక మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, వారే కోదండరామ్ గారు. ఎందుకోసం చెప్తానంటే వారికి వీరికి చాలా దగ్గర సంబంధం అవపడుతుంది నాకు. వీరు చాలా స్లోగా మాట్లాడతారు, వారు అంతే. తర్వాత పోతే ఖచ్చితమైన నిర్ణయాల మీద ఏనాడు అడుగు వెనకకేయడు, అటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అదేవిధంగా మన యొక్క ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా అటువంటి వ్యక్తిని మన పార్టీ, ఆ యొక్క పార్టీ స్థాపించి మనందరినీ ఆకర్షింపజేసి తీసుకురావడం అంటే అతనిలో ఎంత గొప్పదనం ఉందో చూడండి. సకల జనుల సమ్మె మామూలుగా నడవడు. మేమందరం ఇక్కడ లేకపోతే, నేనున్నది ఆంధ్ర ప్రాంతంలో, అంటే భద్రాచలం, 95% ఆంధ్రులే పరిపాలిస్తున్నది ఆ యొక్క ఊరు, ఆ డివిజన్ అంతా. అటువంటి దాన్ని అప్పటి రోజులలో తెలంగాణ అంటే ఏంటో చొచ్చుకొని పోయి వాళ్ళను వాళ్ళ గుండెల్లో ఉండే విధంగా తయారు చేశాం. అప్పుడు 69 పక్క పెట్టండి, నేను దాని గురించి చెప్పదలుచుకోలేదు. కానీ మనకి ఎంత అన్యాయం జరుగుతుందో అనేది మనం ముఖ్యమైనది. ఇప్పటికీ దాన్ని బయటికి రావడం లేదు. మొన్న అసెంబ్లీలో ఒక వ్యక్తి, అంటే మన యొక్క కొత్తగూడెం ఎమ్మెల్యే గారు మాత్రం ఒక విషయాన్ని తీశాడు. తెలంగాణలో కొద్ది దూరం భద్రాచలం దాటగానే ఆంధ్రలో అడుగు పెడతాం, మళ్ళీ తిరిగి 6-7 కిలోమీటర్లు పోయిన తర్వాత మళ్ళీ తిరిగి తెలంగాణలో అడుగు పెడతాం, మధ్యలో ఆంధ్ర ఉంటుంది. ఎంత అన్యాయం అండి ఇది! వాడు ఎవడు తయారు చేశాడు, ఏ ప్లానర్ తయారు చేశాడు? శ్రీకృష్ణ కమిటీని కూడా చాలా గట్టిగా వాదించిన వాడిని నేను. ఆనాటి రోజులలో భద్రాచలం యొక్క టెంపుల్ను కూడా ఆంధ్రలో కలపాలని ప్రయత్నం చేశారు. మేము చచ్చేంత వరకు కూడా టెంపుల్ పోతే మాత్రమే చనిపోతాం ఇక్కడే గట్టిగా చెప్పాం. ఇక్కడ కోదండరామ్ గారు అటువంటి గట్టి పట్టింపు గల వ్యక్తి. మీడియా మిత్రులు మరియు కింద కూర్చున్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక నిమిషం ఆయనకు మీ లెటర్స్ అన్నీ తీసుకుంటాం సార్, కంగారు పడకండి. ఇప్పుడు ఇక్కడ 1964లో స్టేట్ ప్లేస్ పెట్టారు ఎడ్యుకేషన్. ఇప్పుడు నేను పుట్టాను, నాకు 5 సంవత్సరాలు. నేను ఐటీ చేశాను, అప్రెంటిస్ చేశాను, నా కొడుకులు ఐటీ చేశారు, నా ఇంటి ఉద్యోగం లేదు. అంటే ఉదాహరణ చెప్తాను. ఇలాంటి సిచ్యువేషన్ నాకే ఉంటే ఇంకెంతమందికి ఎలా ఉంటుంది? ఆ పార్టీ ఈ పార్టీ రాజకాలు వీరికాలు అందరు కాళ్ళు పట్టుకున్నాం, చేస్తాను అంటారు. మరి ఏం చేయాలి చెప్పండి? దూరం చేయమంటారు, చేయడం తినమంటారు. మన తెలంగాణ 100% చెప్తారు. అట్లయిపోయింది నా పరిస్థితి. దయచేసి నేను చేయని ఉద్యమం లేదు, మనం మీడియా మిత్రులు అందరూ తెలుసు. నేనన్నా ఏంది ఉద్యోగం చేసుకుంటే ఉద్యమాలు లేదు, ఎక్కువైపోయింది. తెలంగాణ ఉద్యమం రాదనుకున్న తెలంగాణ ఉద్యమం ప్రొఫెసర్ మన కోదండరామ్ సార్ దయ వల్ల, సోనియా గాంధీ గారి దయ వల్ల
ఉద్యమాలు చేశారు, సభలు సభలు అన్నింటిలో పాల్గొన్నారు. చేయడం అసలు వచ్చింది, తెలంగాణ వచ్చింది, కానీ మనకు ఉద్యోగం రాదు. ఎంతగానో పోరాటం చేస్తాం, శక్తి ఉడికిపోతుంది. ఇంకా మా ఆవిడ అవుతుంది, మా పిల్లలు అవుతుంది. ఇప్పుడు మా ఆవిడ దాదాపు 10 months హోమ్ సిస్టమ్ బయట నుంచి అసలు లేవటం మొత్తం నేను చూస్తున్నాను. ఎంత మీకు తెలుసు, మీరు అందరూ పరిగణించాను. నేను ఎందుకు బాధపడతానంటే నా పరిస్థితి ఎలా ఉంటే మిగతా సోదరుల పరిస్థితి ఎలా ఉంటుందని చాలా బాధపడతాను. కాబట్టి ఏం పర్వాలేదు, మనకు ఉద్యమ కెరటం ఉన్నది. ఆ కెరటం వేగం ఎంత వేగం అయితే పోతుంటాం తెలుసు కదా, బాణం ఎలా ఉంటుంది అంత వేగం ఉంటుంది. మన పనులు అయితే ఆ సారి మీద పూర్తి భరోసా. ఇక సారి కాదంటే మనం ఏ గోదావరిలో గంగలో దూరం ఉన్నదంతా చెప్తానా, వీళ్ళు మహానే లేదు. సార్ మనకి ఎన్నో పని ఇస్తాడు. ఆయన సార్ ఎలాగైనా పోయి సీఎం గారిని ఒప్పించు మన బాధ సార్ చెప్పినాం, ఎంతవరకు ఇప్పిస్తారు. ఆ ఆశతోనే మనం బతుకుతున్నాం. కాబట్టి మా అందరూ మా పేద నిర్మాణ కార్మికులు అందరూ ఇంటిగా బాగా చెప్తారు, సినిమా తీయచ్చు. అట్లా అయిపోయింది మా పరిస్థితి. దయచేసి తమరు పెద్ద మంది చేసుకొని వాళ్ళు ఎంతో మంది అందరం పెడతారని చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తమరికి అందరూ తరఫున పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాం సార్. సారు విద్యావంతుల వేదిక అప్పటి నుంచి సార్తో ప్రయాణం చేస్తూ ఉన్నాను అనేసి కొట్లాడి తెచ్చుకున్నాం. కానీ ఇవాళ పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే ఉంది. ఎగిరెగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి. ఇవాళ మేధావుల మౌనం ఈ సమాజానికి ఎంత చేయటం అనేది ఇక్కడ ఎదురుగా కూర్చున్న కొద్దిమందికి తెలుసు, కానీ వేదిక మీద ఉన్న అందరికీ తెలుసు. కాబట్టి మా మౌనం ఈ సమాజానికి ఎంత కీడు చేస్తున్నది, ఎంత చెడు చేస్తున్నది అనే ఉద్దేశంతో వారు చేస్తున్న కొలువుకి ప్రొఫెసర్ అంటే ఆ యూనివర్సిటీలో ఆయన తండ్రి లాంటి వాడు, అది కూడా పక్కన పెట్టి ఈ తెలంగాణ పిల్లలే, ఈ తెలంగాణ ప్రజలే నా పిల్లలు అని చెప్పేసి ఆయన బయటకు వచ్చి కాలుకి అసలు నేను 10-12 సంవత్సరాలు బయట తిరిగితే అరికాలు నొప్పిలేసేది. మరి ఆయన 21 సంవత్సరం నుంచి తిరుగుతున్నాడు. ఆయన వయసు ఏంటి, మన వయసు ఏంటి? కాబట్టి ఇవాళ ఈ కలియుగంలో ఎక్కడైతే అవినీతి అక్రమాలు పెచ్చరిల్లుతాయో అప్పుడు నేను మళ్ళీ ఇంకొక అవతారం ఎత్తుతానని మన బ్రహ్మం గారు చెప్పారు. నేను వీరభోగ వసంతరాయలుగా మళ్ళీ వస్తానని చెప్పి అదే అవతారం కూడా మీరు ఎత్తాలి. రాజకీయంలో ఇప్పుడు ఈ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందండి. ఇంకా దీన్ని ఎవరు ప్రక్షాళన చేయలేరు, ఏ వాటర్ ఫిల్టర్లు కూడా ఈ మలినాన్ని తొలగించలేవు. కాబట్టి కొత్త నీరు రావాలి. మేము 5-6 డిగ్రీలు కూడా చేసి ఈ ప్రజాసేవలో నేను 15-20 సంవత్సరాలు ఉన్నాను సార్. మాలాంటి వాళ్ళని 120 మందిని మీరు ఎన్నుకొని, జిల్లాకి 1-2 ఎన్నుకొని రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి, ఈ తెలంగాణ ప్రజానీకానికి మీరే ఒక దిక్సూచిగా దిశానిర్దేశం చేసి ఈ రాష్ట్రాన్ని, ఈ తెలుగు ప్రజల్ని రాబోయే తరాలకి ఒక మంచి రాజకీయం, ఒక వేదికను తయారు చేసి రాబోయే తరాలకు కనుక మీరు అందించలేకపోతే మనందరం చేసిన నేరంగా అవుతుందండి. కాన్స్టిట్యూషన్ చేసిన అధికారి లేడు, ఇంతవరకు లేడు. మొత్తం కేటీపీఎస్ మొత్తం అవినీతి మయమైపోయింది. మొత్తం సర్వనాశనం చేసిరు. బొక్కలు తిన్నారు, అన్న గుజ్జు తిన్నారు, ఏమి లేకుండా చేసింది. కాబట్టి దయచేసి దీని మీద తప్పకుండా మా ప్రొఫెసర్ కోదండరాం సార్ గారు కాన్స్టిట్యూషన్ చేసి రేవంత్ రెడ్డి గారికి ఒప్పించి మా వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు తప్పకుండా మీరు ఇప్పించాలి. తప్పకుండా అది మీరే బాధ్యత. ఇంతకుముందు కూడా మీకు చెప్పడం జరిగింది. పత్రాచలం చుట్టూ తిరిగాం సార్. కూనమేని సాంబశివరావు, జలగం వెంకట్రావు, తర్వాత మిగతా శాసనసభ్యులు అంతా చుట్టూ తిరిగాం. కానీ బయటి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి సార్. వాస్తవంగా ఇది అంతా కష్టపడ్డారు సార్. అహోరాత్రులు కష్టపడి పనిచేసిన నిర్మాణ కార్మికులు, మహిళా కార్మికులు ఉన్నారు. చాలా అన్యాయం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో చేసిన నరసింహకు బాగా అనుభవం సార్. మాతో నుండి ఉద్యమం నుంచి కూడా కొట్లాడిండు. కాబట్టి ఈ సమస్యను మాత్రం ఈ సత్వరమే పరిష్కరించాలి. ఇంకొక విషయం సార్, కొత్తగూడెం నియోజకవర్గంలో పాల్వంచ ఉద్యమాల గడ్డ మీద అన్ని కార్యక్రమాలు ఇక్కడి నుంచే నడుస్తున్నాయి. కాబట్టి మీరు కొద్దిగా అని జెండా ఊపితే చాలు. కొత్తగూడెం నియోజకవర్గంలో తెలంగాణ జన సమితి జెండా ఎందుకు ఎగరదో మేము చూస్తాం. సీతారామ ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసి ఇల్లందు తదితర ప్రాంతాల ఏజెన్సీ ప్రాంతాలకు నీరేయాలని చెప్పి ఈ సభ తీర్మానం చేస్తూ ఉంది. అట్లాగే
KTPS 6వ దశ మీదే కదా. ఇంతకుముందే వారి బాధ, వారి కడుపులో సొంతంతా కలబోసుకున్నారు, వారి బాధలన్నీ తెలియజేసుకున్నారు. ఎందుకంటే కడుపు నిండిన వారి వ్యవహారం ఎదురుంటుంది, కడుపు కాలిన వారి వ్యవహారం ఎదురుంటుంది. కాబట్టి వారు తొక్కని గడపలేదు, అడగని నాయకులు లేరు. ఆ రకంగా ప్రయత్నం చేసినటువంటి KTPS 6వ దశ నిర్మాణ కార్మికులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వని చెప్పి ఈ సభ తీర్మానం చేస్తా ఉంది. సార్ ఫైనల్ రిక్వెస్ట్ సార్, మాకు నిజమైన కాంట్రాక్ట్ కార్మికులకు ఆడిషన్స్ రాలేదు సార్, ఐడి నెంబర్స్ ఉన్నాయి, మాకు కావాలని ఆపారు. మోస్ట్ సీనియర్స్ సార్ మేము. దయవుంది సార్ కూడా మేము ఏదేమైనా సరే కార్మికులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి సభ తీర్మానం చేస్తా ఉంది. అట్లాగే తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్న వారికి ఉద్యోగ నియామకాల్లో 5% రిజర్వేషన్ కల్పించాలి. ఎందుకంటే తెలంగాణ వస్తే మన బ్రతుకులు బాగుపడతాయని చెప్పి అందరూ ఎన్నో రకాల ప్రయత్నం చేసినాం కాబట్టి, ఎన్నో ఆశలతో ఉన్నాం కాబట్టి, ఈ ఆశలు అమలు కావాలి అంటే వారికి ఉద్యోగాలలో అవకాశం కల్పించాలని చెప్పి ఈ సభ తీర్మానం చేస్తా ఉంది. అట్లాగే ఈ జిల్లాలో చెర్ల, జూలుపాడు మండలాల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ఎందుకంటే ఏ దేశ అభివృద్ధి అయినా ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశ ప్రజల యొక్క విజ్ఞానం మీదనే ఆధారపడుతుంది. కాబట్టి మన జిల్లాలో ప్రధానంగా ఆదివాసీ ప్రాంతమైనటువంటి చెర్ల ప్రాంతంలో, అట్లాగే జూలూరు ప్రాంతంలో ఆ మండలాలలో డిగ్రీ కాలేజీలు లేక మరి విద్య నేర్చుకోవాలనేటువంటి అవకాశాలు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం డిగ్రీ కాలేజీలు పెట్టాలని చెప్పి ఈ సభ తీర్మానం చేస్తూ ఉంది. తెలంగాణ వచ్చిందంటే ఇలా మనం మోసపోయినాం. ఆ మోసం లేకుండా మనం అదే దేశీ నాయకులు, మన చైర్మన్ కోదండరాం సారు, ఎమ్మెల్సీ గారి నాయకత్వం మనం అందరం కలిసి నడుపుతాం. ఈ పార్టీని బలోపేతం చేస్తాం. ధన్యవాదాలు. సరిపోయి 40-50 సంవత్సరాల నుంచి అదే అన్నీ ఉంటాయి, కానీ ఏమి కూడా వస్తలేదు. నేను చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, కాపాడేస్తా, రేపే కరెంట్ వేస్తాను, ఇవాళ రేపు 10 రోజుల వరకు కరెంట్ వస్తుంది చూడండి చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎవరు కూడా కరెంట్ రాలేదు, ఇయ్యలేదు కూడా. రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది. మేము ఇప్పుడు కాదు 10-20-30-40 సంవత్సరాల నుంచి ఉంటాను. పాములు ఆ కాలం కొట్టపోయి కాలువల నుంచి నీళ్ళు వచ్చే, ఇళ్ళ నుంచి నీళ్ళు పోయినాయంటే కొంతమంది పడ్డాయి, కొంతమంది పడలేదు. అది అన్నం చెప్తాను. మాకు నీళ్ళు అనే రోజు ఉన్నది. 60-70 ఓట్లున్నాయి మాకు. మా ఊళ్ళో 60-70 ఓట్లున్నాయి. కరెంట్ కరెంటు మాకు ఇల్లు లేకుండా కరెంట్ మాకు ఇప్పితే మేము 60-70 ఓట్లు మీకే ఇస్తాం. తీరు ఉందో దాన్ని మాలాంటి వాళ్ళు యూత్ నెక్స్ట్ జనరేషన్ పనికొచ్చే ప్రతి ఒక్క నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అలాంటి ఉద్యమాన్ని తీసుకొచ్చిన సార్ కోదండరాం సార్, దాన్ని తాక్షణంగా తీసుకున్నాం. ఐటీఐ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ గా జాబులు ఇస్తున్నారో దాంట్లో ఇంటర్ వొకేషనల్ చేసిన స్టూడెంట్స్ కూడా వాళ్ళకు కూడా జాబులు ఇవ్వాలి సార్. నెక్స్ట్ ఇంకోటి, గవర్నమెంట్ ఒక యాక్ట్ గా ఏదైతే 45 years చేశారు ఉద్యోగాలలో, సింగరేణిలో జరగట్లేదు సార్. సింగరేణి సంస్థలు 35 years కే కట్ ఆఫ్ చేస్తున్నారు. దయచేసి దాంట్లో దృష్టి సారించి అది కూడా 45 years కి ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు సార్. ఇది కూడా మీరు కొద్దిగా ఇంపార్టెంట్ గా దృష్టి సారిస్తే సార్. సింగరేణిలో 48 సంవత్సరాలు చేయండి సార్ ప్లీజ్. ఈ తీర్మానంలో మీరు యాడ్ చేశారని చెప్పి నా ఒక విన్నపము. మీ అందరికీ పేరు పేరున వందనం. మనకు సమయం ఎక్కువ లేదు కాబట్టి అందరి పేర్లు చెప్పట్లేదు. మిత్రులు కూడా ఇంకా 1 నిమిషం టైం ఇవ్వండి అని అడుగుతున్నారు, తర్వాత మాట్లాడారు. మీరు ఏదైనా తీర్మానం ఉంటే ఈలోగా రాసి ఇస్తే ఆ తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. చాలా సమస్యలు ఇక్కడ లేవనెత్తడం జరిగింది. మీకేమో కొంతమంది ఇక్కడ మా గూడానికి కరెంట్ లేదు, పైసలు కూడా కట్టిండు కానీ నోరున్న లెవెల్లో తమ ఊరికి మలుచుకున్నారు. మీకు రావాల్సిన
స్తంభాలు అట్లా తీసుకొని అమ్ముకున్నారు. ఇప్పుడు మీ ఊరికి కూడా కరెంటు తీగలు రావాలి. ఆ విషయము కరుణాకర్ రెడ్డి గారు రిప్రజెంటేషన్ ఇస్తారు, బాధ్యత తీసుకుంటాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా ముఖ్యమైన ఆఫీసర్లందరినీ కలిసి మీ గూడానికి స్తంభాలు వేసి తీగలు పొందేదాకా మేము మీ వెంట ఉంటాం. ఖచ్చితంగా మీ వెంట ఉంటాం. చాలా సమస్యలు ఇవాళ ఇక్కడ లేవనెత్తారు. రకరకాలుగా మొత్తానికి ఏదో ఒక డిగ్రీ అయితే సంపాదించుకున్నాం. కూర్చోండి. ఏదో ఒక డిగ్రీ సంపాదించుకున్నాం. టెక్నికల్ కోర్సులు ఐటీఐ చేసినాం. ఇంటర్మీడియట్ కోర్సులు, వొకేషనల్ కోర్సులు కూడా పూర్తి చేసినాం. వాళ్ళందరికీ అదేవిధంగా నిర్వాసితులు, ఈ ఇందులో కంపెనీల్లో పనిచేసినటువంటి వాళ్లకు, కంపెనీల కారణంగా నిర్వాసితులైన వాళ్లకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. కొత్తగా ఇక్కడ కంపెనీలు రావాలని, ఈ కంపెనీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు మెరుగైన జీతాలు కావాలని కూడా మనం ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వలస వచ్చి పొట్ట చేత పట్టుకొని బతుకొచ్చినటువంటి వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ఇస్తే, వాళ్ళ ట్రైబల్ సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళకు కూడా బతుకు తెరువు ఉంటుంది. ఆ బతుకు తెరువు కల్పించాలి. కొన్ని రోడ్లు వేయగలిగితే ఆ ప్రాంతాల అభివృద్ధికి లాభం జరుగుతుంది. ఆ రోడ్లు వేయాలి. మొత్తం ఇవన్నీ మనం తీర్మానం చేస్తున్నాం. కొన్ని ప్రాంతాలకు జలవనరులు కల్పించాలని చెప్పి అడుగుతున్నాం కదా. అన్నీ చదివితే మనకి ఏమర్థమవుతుంది? పేదవాళ్లకు బతుకు తెరువు అవకాశాలు బాగుపడాలి. దానికోసం ప్రభుత్వం ఏమేం చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా తీర్మానాల రూపంలో ఇవాళ మీ ముందుకు వచ్చింది. ఈ తీర్మానాల అమలు కోసం మనం పనిచేయటము రాబోయే సంవత్సరం పాటు, 2 సంవత్సరాల పాటు మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం. ఆ బాధ్యత మన అందరం కూడా సీరియస్గా తీసుకోవాలని మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నా. దాన్ని నిర్వర్తించడం కోసమే మనం ఇప్పటి నుంచి కూడా సీరియస్గా పనిచేస్తాం. అయితే ఉన్న పరిస్థితి గురించి కొంచెం మనం చెప్పుకోవాలి. ఇంతవరకు మనం ఏం సాధించినాం? 2018లో పార్టీ పెట్టినాం. 2018 నుంచి మనం ఇళ్ళై కూడా అవకాశాలు కావాలి, లేనోళ్ళందరికీ ఇల్లు కూడా కావాలనేది కూడా ఇక్కడ సూచన వచ్చింది. అది ఆర్థికంగా పేదవాళ్ళు కానీ, అదేవిధంగా గుండాలలో కూడా ఒక కాలేజీ రావాలని, డిగ్రీ కాలేజీ. ఈ సూచనలన్నీ కూడా గుండాలనే కాదు, చర్లలోనూ ఇంకో చోట జూలూరుపాడులో కూడా డిగ్రీ కాలేజ్ పెట్టాలని మనం తీర్మానం చేసినాం. ఈ తీర్మానాలన్నింటినీ కూడా సీరియస్గా అమలు చేస్తాం. ఒక మాట మీ అందరికీ చెప్పవలసింది ఏంటంటే, భారతదేశంలో పేదోళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఓట్లు కూడా ఎక్కువగా వేసేది పేదోళ్ళే, కానీ పనులు పేదోళ్ళే అవుతాయి. అది సమస్య. మరి వాళ్ళ ఎందుకైతలేవు అంటే రాజకీయం చేసేటువంటి వాళ్ళు నిజంగా కూడా అసలు పేదోళ్లకు ఎవరు ఓట్లు వేస్తుండ్రో వాళ్లకు పనులు చేయటానికి ప్రయత్నం జరగట్లేదు. ఈ పనుల గురించి అడిగే వాళ్ళు లేరు. ఇది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. ఇది మీ అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాం. మనం లేకపోతే ఏమైతుంది? గెలుస్తామా గెలవమా అనేది పక్కన పెట్టు, కానీ సమస్యల మీద భుజాన పనేసుకొని, ఎత్తిన పనేసుకొని సీరియస్ గా తిరిగేటువంటి ఇంకొకరైతే కనబడారు కదా. సొంతము ఆలోచన వదిలిపెట్టి చేతనైన కాడికి సమస్యలు పరిష్కారం చేయాలనే ప్రయత్నం అయితే మనం సీరియస్ గా చేస్తున్నాం. ఆ పని చేయటం కావాలంటే మన లాంటి వాళ్ళు ఉండటం కూడా అవసరం. అందుకోసమే మనం మిగిలి ఉన్నాం, పనిచేస్తున్నాం. మనం పార్టీగా మన పార్టీ అస్తిత్వాన్ని మనం కాపాడుకుంటూనే మొత్తంగా రాజకీయాల్లో మార్పు అన్నీ మనం అనుకున్నట్టు సాధించే పరిస్థితి మన చేతుల్లో, మన ఒక్కరి చేతుల్లో లేదు. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాం. మీరు ఎందుకు మద్దతు ఇచ్చారు? మీరే నిలవచ్చు కదా అంటే, మనకు వాస్తవికమైన అంచనా ఉంది. ఇవాళ నిలబడి మొత్తం మార్పు తీసుకొచ్చే శక్తి లేదు. తెచ్చేటోళ్ళకైనా కనీసం మద్దతు ఇద్దాము, మద్దతు ఇచ్చి ఉన్నంతలో సమస్యల పరిష్కారానికి పూనుకుందామని నిర్ణయించుకొని మనం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాం. స్వేచ్ఛగా మనం విషయాలు మాట్లాడగలుగుతాం, రిప్రజెంటేషన్ చేయగలుగుతున్నాం, గవర్నమెంట్ దాకా వెళ్ళి మాట్లాడగలుగుతున్నాము. మనకు అన్ని విషయాలు కూడా లేవనెత్తడానికి
ఇవాళ గొంతు అవకాశాలు దొరికినాయి. అది ఇవాళ మనకు చాలా ముఖ్యం. మళ్ళా వాళ్ళు వస్తే గెలవనిస్తారా, మనల్ని బతకనిస్తారా, మనకు అవకాశం ఇస్తారా? ఇవ్వరు. మరి ఇంకా పార్టీలు ఉన్నాయి. బీజేపీ పార్టీ ఒకటి, మన రాష్ట్రంలో వాళ్ళు బలంగా లేరు. రెండు, చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ ముఖ్యమైన సమస్యల విషయంలో ఢిల్లీలో నుంచి కూడా వాళ్ళు చేస్తున్న పని మంచిగా లేదు. ఉద్యోగాలు కల్పించే విషయంలో వాళ్ళు శ్రద్ధ చూపుతలేదు. తెలంగాణకు రావాల్సిన కంపెనీలు ఇప్పించే విషయంలో వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతలేదు. పేద ప్రజలకు న్యాయం చేసే విషయంలో కూడా వాళ్ళకు పట్టింపు లేదు. ఒకరిద్దరు పెద్ద సెట్లకు లాభం చేసినంతగా, అదానీ లాంటి కంపెనీలకు లాభం చేసినంతగా సాధారణ ప్రజలకు వాళ్ళు లాభం చేస్తలేదు. మరి చేయనప్పుడు వాళ్ళను మనం మొయ్యాలెందుకు? ఎవరు ప్రజలకు లాభం చేస్తామంటారో వాళ్లకు మనం మద్దతు ఇద్దాము. ఉన్నంతలో న్యాయాన్ని సాధించుకునే ప్రయత్నం చేద్దాము. మన వల్ల కలవలేదు, ఎందుకంటే పూర్తిగా అవుతుందో కాదో అని మన అనుమానాలు మనకు ఉన్నాయి. కానీ చాలా కీలకం ఏంటంటే ఉన్నంతలో ఇలా మార్పు తేవాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని నమ్మినాం. ఒక ప్రజాస్వామిక వాతావరణం రావాలంటే వాళ్ళు కొంతైనా ఉపయోగపడతారని నమ్మినాం. ఉన్నంతలో వీళ్ళు మేలు అనుకొని వాళ్ళకు మనం సపోర్ట్ చేసినందుకు గాను మనకి అలా మాట్లాడటానికి అవకాశాలు అయితే దొరికినాయి. మనం చెప్పగలుగుతున్నాం, లేవనెత్తగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. ఖచ్చితంగా మన ప్రయత్నం అనేది తప్పకుండా కొనసాగిస్తాం. అందుకనే చాలామంది అడుగుతారు, మీరు ఎందుకు మాట్లాడతలేరండి? ఇవాళ మనం మాట్లాడకుండా మౌనంగా ఉండలేరు. చాలామంది అడుగుతారు, మీరు మాట్లాడతలేరు ఎందుకు అని. మనం వాస్తవానికి మాట్లాడకుండా మౌనంగా లేము. మీరు తిరగటోళ్ళకి తెలుసు, రౌబాయ్ హైదరాబాద్ వస్తాడు, ఆఫీస్లో ఉంటాడు అప్పుడప్పుడు. కాబట్టి వాళ్ళకు తెలుసు వాస్తవం ఏందని. ప్రతిరోజు మనము ఏదో ఒక పని మీద ప్రతిరోజు పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా మనం సీరియస్గా తిరుగుతూనే ఉన్నాం. కొన్నిసార్లు పేపర్లో వస్తాయి, కొన్నిసార్లు పేపర్లో రావు. అది ముఖ్యం కాదు, పేపర్లో వచ్చిందా రాలేదా అనేది. మనం ఆఫీసులకు పోయి సమస్యల మీద పరిష్కారం కోసం తిరుగుతున్నామా లేదా అనేది చాలా ముఖ్యం. తిరుగుతున్నాం. మళ్ళీ ఈ గవర్నమెంట్తో మాట్లాడటానికి అవకాశం ఉన్నప్పుడు మనం పంచాయతీ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? పోయి కాగితం ఇస్తున్నాం, మన విజ్ఞాపన పత్రాలు వాళ్ళ టేబుల్ మీద పెడుతున్నాం, వాళ్ళతోని కలిసి చర్చ చేస్తున్నాం. ఇది గింతైనా మీరు పరిష్కారం చేయాలని అడిగితే కొన్ని వాళ్ళు వింటున్నారు, పరిష్కారం చేస్తా ఉన్నారు. తప్పు జరుగుతున్నది, ఆలోచన చేయాలి. మన మీద దాడులు ఎందుకు చేసిందంటే ఈ వాస్తవాలు మాట్లాడినందుకు మన మీద దాడులు చేసింది. అడ్డం పడతలేరు. విషయాలు ఏమన్నా పోయి చెప్పుకుందామంటే మనకు ఒక అవకాశం దొరుకుతున్నది. పేద ప్రజల సమస్యల మీద నిరంతరం చర్చ చేయడానికి ఒక అవకాశం కలుగుతున్నది. కాబట్టి మనం ఈ సాహసం చేసినాం. తప్పైతే చేయలేదు, ఉన్నంతలో న్యాయమే చేసినాం. వాస్తవాలు మనకు చెప్పగలుగుతున్నాం. పేద ప్రజలకు న్యాయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం మనం చేయగలుగుతున్నాం. ఇవాళ 500 రూపాయల బోనస్ ఇచ్చింది. మన దగ్గర నిన్నటిదాకా ఉన్న ధరణి వల్ల చాలామంది భూమి కొనుక్కున్న రిజిస్ట్రేషన్ చేయించుకొని పేద రైతులు ఉన్నారు. వాళ్ళకు నష్టం జరిగింది. 13 లక్షల మంది రైతులు ఉన్నారు. వాళ్లకు న్యాయం చేసే విధంగా ఇవాళ రెవెన్యూ చట్టం సవరణ జరిగి మనం కొట్లాడినాం వీటన్నింటికి వ్యతిరేకంగా. ఇవాళ న్యాయం జరుగుతున్నది కాబట్టి మనము ఈ గవర్నమెంట్తో చర్చలు చేసి ఏదన్నుంటే మాట్లాడి న్యాయాన్ని సాధించుకునే ప్రయత్నం చేస్తున్నాం. అది మీరందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతున్నాం. మన ఆలోచన మారలేదు. ఏ ఆలోచనతో పార్టీ పెట్టినామో అదే ఆలోచనతో పనిచేస్తున్నాం. ఆ ఆలోచన ప్రకారం పనిచేయడానికి ఇన్ని రోజులు రకరకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. నోరు మూసే ప్రయత్నం చేసింది, పార్టీని ఇచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు, మనల్ని అరెస్టులు చేసి పని చేయకుండా అడ్డం పడ్డారు. ఇన్ని చేసినా మనం ఆగలేదు, మన పని ఆగలేదు. ఇవాళ మనం చేసిన ప్రయత్నం, ప్రభుత్వం మారింది, ఒక కొత్త ప్రభుత్వం అధికారంలోకి ఇంకా ఇక్కడ నుంచి మన ప్రయాణం ఇంకా వేగంగా మనం ముందుకు పోవలసిన అవసరం ఉంది. ఇవాళ సంతోషదాయకమైన విషయం ఏంటంటే అనేక వర్గాల ప్రజలు ఇవాళ ఇక్కడికి వచ్చి పార్టీ దాదాపు అందరూ కూడా రకరకాలుగా పేద వర్గాలతో
నిర్లక్ష్యానికి గురైపోయినటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అందరం మనం కలిసి ఇవాళ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరు మొన్న చూసిన పార్లమెంట్లో అంబేద్కర్ మీద హోమ్ మినిస్టర్ గారు ఎట్లా మాట్లాడింది. ఆయనను అంబేద్కర్ పేరు పిలిచే బదులు భగవంతుని నామస్మరణ చేస్తే మనకి 7 తరాలు మనకు భగవంతునికి స్వర్గంలో స్థానం దొరికేది అని ఆయన మాట్లాడారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అంబేద్కరే లేకపోతే, రిజర్వేషన్లే రాకపోతే ఆ బలహీన వర్గాలు అభివృద్ధి చెందేవే కావు. ఆ బలహీన వర్గాలకు దేవుడు ఎవరు? అంబేద్కరే. కాబట్టి అంబేద్కర్ నామస్మరణ చేస్తారు. ఇవాళ మనము రాజ్యాంగం అంటే అంబేద్కర్ అంటే కోపం ఎందుకు వస్తున్నదంటే ఇవి 2 లేకపోతే అదాన్ని దోసుకోవచ్చు, అదానికి పెట్టవచ్చు అనే కోరినంత ఆలోచన తప్ప వాళ్ళకి ఇంకో ఆలోచన లేదు. మనమేమంటున్నామంటే ఈ రాజ్యాంగం కాపాడాలి, దాన్ని అమలు చేయాలి. మాకు రాజ్యాంగంలో దక్కిన హక్కులు అన్ని మాకు అమలు కావాలి, మాకు గౌరవంగా జీవించే అవకాశం దొరకాలి, బతుకు తెరువు అవకాశం దొరకాలి అని చెప్పి మనం అడుగుతున్నాం.